హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో పోర్ట్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ వాట్ వే ఆర్ వేస్ డస్ ది విహింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ రిప్రజెంట్ అ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్ పాలసీ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే, బై ఫంక్షనింగ్ ఎక్స్క్లూజివ్లీ యాజ్ ఏ డొమెస్టిక్ కార్గో హబ్ టు రెడ్యూస్ రిలయన్స్ ఆన్ కోస్టల్ షిప్పింగ్ అండ్ ఎలిమినేట్ ద నీడ్ ఫర్ ఫారెన్ కొలాబరేషన్స్ అన్నారు. మనకి విహింజం సీపోర్ట్ నేమ్లోనే ఉంది, ఇంటర్నేషనల్ సీపోర్ట్, మల్టీపర్పస్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ విహింజం, ఎక్స్క్లూజివ్లీ డొమెస్టిక్ కార్గో కాదు. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత విహింజం ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ సీపోర్ట్ అనేది మనకి ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అని తెలిస్తే, సెకండ్ స్టేట్మెంట్లో బై ఫోకసింగ్ ప్రైమర్లీ ఆన్ ప్యాసింజర్ క్రూజ్ టూరిజం అండ్ హెరిటేజ్ షిప్పింగ్ టు ఇంక్రీజ్ కేరళాస్ ప్రొఫైల్ యాజ్ ఎ మ్యారిటైమ్ హెరిటేజ్ డెస్టినేషన్ అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. విహింజం ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ సీపోర్ట్ మనకి ట్రాన్స్షిప్మెంట్ హబ్ అన్నమాట. కాబట్టి సి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఆప్షన్ డి ఆన్సర్ 3 ఓన్లీ. మనకి ఇన్ వాట్ వే డస్ విహింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ రిప్రజెంట్ ఆ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్ పాలసీ అంటే, బై లెవరేజింగ్ ఇట్స్ న్యాచురల్ డీప్ డ్రాఫ్ట్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్, ఎన్హాన్స్ రెవెన్యూ రిటెన్షన్ అండ్ రీపొజిషన్ ఇండియా ఇన్ రీజనల్ మ్యారిటైమ్ ట్రేడ్. ఆప్షన్ డి మనకు ఆన్సరు 3 ఓన్లీ. మనం విహింజం సీపోర్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ విహింజం సీపోర్ట్. ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పోర్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ఇండియాస్ రిలయన్స్ ఆన్ ఫారెన్ పోర్ట్స్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ which previously accounted for 75% of such operations, thereby retaining revenue within the country and creating new economic opportunities for Kerala and its people. Vihinjam is set to become a key player in regional trade, potentially serving as a gateway for commerce between Southeast Asia, the Middle East and ఆఫ్రికా. అదేవిధంగా ఫీచర్స్ ఆఫ్ విహింజం సీపోర్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే, ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, స్ట్రాటజికల్లీ లొకేటెడ్ నియర్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిజియెస్ట్ సీ ట్రేడ్ రూట్స్. ద పోర్ట్ బోర్డ్స్ న్యాచురల్ డీప్ డ్రాఫ్ట్ ఆఫ్ నియర్లీ 20 meters, enabling it to accommodate some of the world's largest cargo ships. అదేవిధంగా మనకి సోర్స్ వచ్చి విహింజం టు విజన్ 2047 పేరులోనే ఉంచండి. విహింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్. మల్టీపర్పస్ మనకి క్రూజ్ టూరిజం అని ఒక సెకండ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఎక్స్క్లూజివ్లీ డొమెస్టిక్ కార్గో అని ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఆ రెండు కూడా మనకి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ విహింజం సీపోర్ట్ కాదు. అదేవిధంగా మనకి రీసెంట్గా వరల్డ్స్ లార్జెస్ట్ కంటైనర్ షిప్ ఎంఎస్సి ఐరీనా అనేది డాక్ అవడం జరిగింది విహింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ దగ్గర. మనకి ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటంటే, ట్రాన్స్ఫరింగ్ గూడ్స్ ఆర్ కార్గో ఫ్రమ్ వన్ షిప్ టు అనదర్ డ్యూరింగ్ దేర్ జర్నీ టు ద ఫైనల్ డెస్టినేషన్. మనకి విహింజం సీపోర్టు ట్రాన్స్షిప్మెంట్
హబ్ అనమాట. మనకి విహింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ సంబంధించి కీ ఫీచర్స్ చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్. ఇవి నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్‌లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. విహింజం సీపోర్ట్ ఏ స్టేట్లో ఉంది? కేరళలో. తర్వాత క్లోజెస్ట్ ఇండియన్ పోర్ట్ టు ద సూయజ్ ఫార్ ఈస్ట్ రూట్. అదేవిధంగా న్యాచురల్ డ్రాఫ్ట్ 18 to 20 మీటర్స్ హ్యాండిల్స్ వరల్డ్స్ లార్జెస్ట్ షిప్స్. మనం చూసాం కదా ఎంఎస్సి ఐరీనా. సోర్స్ వచ్చి విహింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ తిరువనంతపురం కేరళ. మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ చూసుకుంటే 24th క్వశ్చన్ ఆప్షన్ డి ఆన్సరు 3 ఓన్లీ. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ వాట్ వే ఆర్ వేస్ డస్ ది విహింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ రిప్రజెంట్ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ లాజిస్టిక్ పాలసీ. ఇంటర్నేషనల్ అనగానే డొమెస్టిక్ కార్గో హబ్ కాదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతుంది. విహింజం ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ సీపోర్ట్ ఫోకసింగ్ ప్రైమర్లీ ఆన్ ప్యాసింజర్ క్రూజ్ టూరిజం అన్నారు, ఇన్కరెక్ట్. మనం చూసాం కదా విహింజం ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ సీపోర్టు మనకి ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్. మనకి ఇక మిగిలింది 3, ఆప్షన్ డి 3 ఓన్లీ ఆన్సరు. బై లెవరేజింగ్ ఇట్స్ న్యాచురల్ డీప్ డ్రాఫ్ట్ మనం చూసాం కదా 18 to 20 మీటర్స్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్ మనకి 10 నాటికల్ మైల్స్ టు ద ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్స్, ఎన్హాన్సింగ్ రెవెన్యూ రిటెన్షన్ అండ్ రీపొజిషన్ ఇండియా ఇన్ రీజనల్ మ్యారిటైమ్ ట్రేడ్. మనకి ప్రజెంటు విహింజం సీపోర్ట్ న్యూస్లో కూడా ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.